హాయ్ గైస్ ఎలా ఉన్నారు? సో మేము ఇంత ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే చిలుకూరు బాలాజీ టెంపుల్‌కి వెళ్తున్నాము. సో మా ఇంటికాడ నుంచి చాలా దూరం కాబట్టి మేము ఎర్లీ మార్నింగ్ 4:30కే స్టార్ట్ అయిపోయాము. మావయ్య, అత్తయ్య ఆల్రెడీ వెళ్ళిపోయారు. సో ఆన్ ది వేలో మేము పిల్లల్ని పిక్ చేసుకొని వెళ్ళిపోయాము టెంపుల్‌కి. సో మావయ్యకి చిన్న మొక్కు ఉండదనమాట. 108 ప్రదక్షిణ చేయడానికి ఫాస్ట్‌గా వెళ్ళిపోయారు వాళ్ళు. సో మేము పిల్లలతోటి లేట్‌గా వెళ్ళాము. 5:45 కల్లా రీచ్ అయిపోయాము. టెంపుల్ ఓపెనింగ్ టైమ్ వచ్చి 6:00. సో వెళ్లి కార్ పార్కింగ్ చేసుకొని మనం కోకోనట్స్ అవన్నీ తీసుకోవడానికి టైం పడుతుందని చెప్పి కరెక్ట్ టైంకి వెళ్ళాము. కరెక్ట్ టెంపుల్ ఓపెనింగ్ టైంకి వెళ్ళాం కాబట్టి ఎక్కువ జనాలు కూడా లేరు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. మంచిగా దర్శనం అయింది. హారతి అవన్నీ చూసుకొని మేము శివాలయం దగ్గరకు వచ్చేసాము. పక్కనే ఉంటుంది. ఈ బాలాజీ టెంపుల్ ని వీసా బాలాజీ అని పిలుస్తారంట. అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, వీసా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ టెంపుల్ కి వచ్చి మొక్కుకుంటారు. మొక్కు తీరాక 108 ప్రదక్షిణ చేయాలి. ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తే ఏంటి అడ్వాంటేజ్ అంటే ఎండ లేకుండా మీరు 108 ప్రదక్షిణ ఈజీగా చేసేయచ్చు. అది టెంపుల్ లోపల చేయొచ్చు. కాకపోతే 7 అయిపోయింది అంటే రష్ ఎక్కువ అయిపోతుంది. అప్పుడు లోపల గేట్స్ క్లోజ్ చేసేస్తారు. అప్పుడు టెంపుల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. మొత్తం షాప్స్ అవన్నీ కవర్ చేసుకుని రావడానికి చాలా దూరం ఉంటుంది. సో బయట అయితే 7 రౌండ్స్ చేయాలి. లోపలైతే 108 ప్రదక్షిణ చేయాలి. మా దర్శనం అంతా అయిపోయాక బయట చిన్న షాపింగ్‌కి వచ్చామన్నమాట. ఒకప్పుడైతే అందరి ఇళ్లలో రుబ్బురోలు, తిరగలి దంచుకోవడానికి అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడైతే మనం మిక్సర్ గ్రైండర్స్ అన్నీ వాడుతున్నాము. అందుకే పాతకాలం వాళ్ళు చాలా గట్టిగా అంత హెల్తీగా ఉండేవాళ్ళు. మనకిప్పుడు టైం సరిపోవట్లేదు కాబట్టి వాటిని వాడట్లేదు. కానీ వాటికి కూడా పూజ చేస్తాం కాబట్టి నేను అన్నీ చిన్న చిన్నవి తీసుకున్నాను. సో ఇంట్లో ఉంటే మంచిది అని. ఎర్లీ మార్నింగ్ ఏం తినకుండా వెళ్ళిపోయాం కాబట్టి మధ్యలో బ్రేక్‌ఫాస్ట్‌కి ఆగాము. సో నేనైతే కారం దోస తీసుకున్నాను. మా హస్బెండ్ అయితే బోండా తీసుకున్నారు. అందరం మంచిగా తినేసి స్టార్ట్ అయిపోయాము. ఇవైతే రావి చెట్టు. సీజనల్ చేంజెస్ లాగా భలే కనపడుతుంది కదా! కొంచెం వాడిపోతుంది, కొంచెం చిగురొచ్చింది, కొంచెం కలర్ ఉన్నది. సో మేమైతే ఇంటికొచ్చేసాము. అరౌండ్ 9:30 కల్లా వచ్చేసాము. చాలా ఫాస్ట్ గానే వచ్చేసినట్టు. టెంపుల్‌లోనే చిన్నగా షాపింగ్ చేసాము. 108 అష్టోత్తరాల బుక్కు, మళ్ళీ లలిత విష్ణు సహస్రనామాల బుక్స్ 2 తీసుకున్నాను. నా దగ్గర లేవని. బాలాజీ టెంపుల్‌లో ప్రసాదం వచ్చి పాలకోవా అది కూడా తీసుకున్నాము. అండ్ ఎర్లీ మార్నింగ్ అత్తయ్య మాకు అల్లం పచ్చడి ఇచ్చేసారు. లాస్ట్ టైమ్ ఇచ్చింది చాలా బావుంది అంటే, ఈసారి ఫ్రెష్ బ్యాచ్ చేశానని చెప్పి మళ్ళీ తీసుకొచ్చారు. ఇవన్నీ నేను ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాను ఎలా ఉన్నాయని. చిన్నవి ఎంత క్యూట్‌గా బావున్నాయి కదా! ఈరోజు వీకెండ్ కాబట్టి యథావిధిగా నార్మల్ పనులన్నీ ఉన్నాయి. సో, ఫస్ట్ వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసేస్తున్నాను. ఇంకా కుకింగ్ అది కూడా ఏం చేయలేదు. ఎండలు మాత్రం మామూలుగా ఉండట్లేదు. సో, మార్నింగ్ ఎళ్లొచ్చేసినందుకు మాకంతా అలసటగా లేదు కానీ, ఎండలు మాత్రం చాలా ఎక్కువున్నాయి. సో, 2 ట్రిప్స్ బట్టలు వేసేసాను. నేనేమో సబ్జా సీడ్స్ సోక్ చేసి పెట్టాను. కోకోనట్ వాటర్‌లో కలుపుకొని తాగుదామని. కొంచెం మార్నింగ్ నుంచి వాటర్ తాగలేదు కాబట్టి కొంచెం డీహైడ్రేషన్ ఫీలింగ్ వచ్చింది. బట్టలన్నీ ఆరేసొచ్చాక నేనైతే నా రిమైనింగ్ ఎపిసోడ్స్ చూస్తున్నాను. ఇది సినిమా వచ్చేసి 'ఆర్ యూనివర్స్'. మీలో ఎంతమంది కొరియన్ సినిమాస్ అండ్ చైనీస్ సినిమాస్ చూస్తారో కింద కామెంట్ చేసేయండి. నేనైతే కే డ్రామా, సీ డ్రామా అన్నీ చూస్తాను. నాకైతే చాలా ఇష్టం. అన్నీ బావుంటాయని చెప్పను గానీ కొన్ని సెలెక్ట్ చేసుకొని చూస్తే మాత్రం స్క్రిప్ట్స్ చాలా అంటే చాలా బావుంటాయి. సో నేనైతే మంచిగా చూసేసాను. ఆల్మోస్ట్ సినిమా మొత్తం అవగొట్టేసాను. ఇంకొక్క ఎపిసోడ్ మాత్రమే మిగిలింది. ఇంతకు ముందయితే రోజుకొక ఎపిసోడ్ చూసేదాన్ని. కానీ ఈ మధ్య ఎలా అనిపిస్తుంది అంటే అస్సలు స్టార్ట్ చేస్తే అది ఫినిష్ చేసేంత వరకు చూడాలి అనిపిస్తూనే ఉంది. అన్నీ చూస్తూనే ఉన్నాను అలాగా. ఆ హాబిట్‌ని మార్చేసుకోవాలి. అండ్ లంచ్ టైమ్ అయిపోయింది. ఈరోజు లంచ్‌లోకి అత్తయ్య ఇచ్చిన పచ్చడి వేసుకుంటున్నాను టేస్ట్ చేద్దాము అని. అండ్ నేను కర్రీ వచ్చేసి పప్పు ఇప్పుడు రెడీ చేసి పెట్టేసాను. పప్పు, మామిడికాయ. ఈసారి అల్లం పచ్చడి తాలింపు వేయలేదు. నేను ఇలాగే టేస్ట్ చేస్తున్నాను. ఎలా ఉందో చూద్దామని. టేస్ట్ మాత్రం చాలా బావుంది. లాస్ట్ టైమ్‌కి ఈ టైమ్‌కి టేస్ట్ చాలా డిఫరెన్స్ తెలిసింది. నేనైతే మంచిగా తినేసాను. ఈవినింగ్ టీ టైమ్ అయింది. సో టీ పెట్టుకుందాము అని చెప్పి స్టార్ట్ చేసేసాను. ఒక చిన్న న్యాప్ వేసేసాను. అందుకే టీ తాగాలి అనిపిచ్చింది. మంచిగా అల్లం టీ పెట్టేసుకుంటున్నాను. ఇలాగ లేచిన వెంటనే మంచిగా టీ తాగితే భలే అనిపిస్తది. ఆ మత్తది కొంచెం వదులుతుంది. టీతో పాటు రస్కులు తింటున్నాను. రస్కులు లాస్ట్ టైమ్ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. టేస్ట్ మాత్రం చాలా బావుంటాయి మా ఊరు రస్కులైతే. సో మంచిగా తినేసాక నా పార్సెల్స్ అన్నీ వచ్చినాయన్నమాట. సో నేనిప్పుడు కొత్త ఆఫీస్‌కి షిఫ్ట్ అయ్యాను కాబట్టి కొన్ని డ్రెసెస్ ఆర్డర్ పెట్టాను. సో ఇవన్నీ ట్రై చేసి ఒక వీడియో తీసానన్నమాట. అందుకే హౌస్ అంతా ఇంత మెస్సీగా అయిపోయింది. హౌస్ అంతా క్లీన్ చేసి ఈవినింగ్ బయటికి వెళ్ళాము. ఇప్పుడు మేము హౌస్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాము. సో కొన్ని ఆప్షన్స్ చూస్తున్నామన్నమాట. ఇప్పుడే స్టార్ట్ చేసాము. హౌస్ అయితే మాత్రం నాకు చాలా నచ్చింది. ఎందుకు షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నామంటే ఆఫీస్‌కి నాకు కొంచెం ట్రావెలింగ్ ఎక్కువ అనిపిస్తుంది. సో నియర్ బై షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాము. సో ఇది 2 బీహెచ్‌కేనే. చాలా అంటే చాలా బావుంది హౌస్ మాత్రం. కాకపోతే ఇది కొంచెం లోపలికుంది. అందుకే ట్రావెలింగ్ ఇది కూడా ఇబ్బంది అవుతుందేమో అనిపిచ్చింది. అందుకే ఆప్షన్ అలా పెట్టుకున్నాము అంతే. ఒక 2 హౌసెస్ చూసుకొని ఇంటికొచ్చేసాము. నైట్ డిన్నర్‌కి నాకు రైస్ వద్దు, నాకు ఇడ్లీ తినాలనుంది అని చెప్పారు. ఇంట్లో ఇడ్లీ పిండి ఉంది. అలాగే చట్నీ కూడా ఉంది కాబట్టి వెంటనే ఫాస్ట్‌గా ఆయనకి వేసేసాను. నాకు మాత్రం రైసే తినాలనిపిచ్చింది. సో ఆయనకొద్దు అన్నారు కాబట్టి చిన్నగా కొంచెమే చేస్తున్నాను నేను. పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగొచ్చింది. పన్నీర్‌ని పీసెస్‌లా వేయకుండా కొంచెం మనం స్మాష్ చేసినట్టు చేసేసాను. అందుకే అది కొంచెం ఎగ్ రైస్‌లా కనిపిస్తుంది చూస్తుంటే. సో వెంటనే ఇక్కడ ఇడ్లీలు కూడా రెడీ అయిపోయినాయి. మా హస్బెండ్ పెట్టేసుకుంటున్నారు.
మసాలాస్ కూడా ఏం యాడ్ చేయలేదు. బేసిక్‌గా ప్రిపేర్ చేసుకున్నాను. నా పాలెట్‌కి నచ్చినట్టు. నాకైతే టేస్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది. మంచిగా తిన్నాను. వాకింగ్‌కి వెళ్ళొచ్చేసాము. ఆఫ్టర్‌నూన్ వాష్ చేసిన క్లోత్స్ ఉన్నాయి కాబట్టి నీట్‌గా ఫోల్డ్ చేసి ఐరన్‌కి ఇవ్వాల్సింది సెపరేట్‌గా పెట్టేసాను. రేపు ఆఫీస్‌కి వెళ్ళాలి కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసుకోవాలి. సో వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.